బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ప్రతిష్టాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు. అంతేకాకుండా తనదైన శైలిలో దేశానికి మద్దతు తెలిపారు కూడా. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా చీరకట్టుతో ఆమె క్యాన్స్ కి వెళ్లడంతో పాటు అక్కడ తెల్లని చీరలో మెరిసిన ఐశ్వర్య నుదుటున సింధూరంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల పెహల్గాంలో ఉగ్రవాదులు ముస్లిమేతరుల మతం అడిగి మరీ చంపేశారు. ఈ ఉగ్రదాడికి కారణమైన వారిని శిక్షించేలా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ని చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే పెహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ ఐదవతనానికి చిహ్నంగా బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటేలా ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇలా సింధూరంతో కనిపించారట. ఆమె లుక్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ప్రముఖ నటి సెలీనా జైట్లీ దీనిపై స్పందిస్తూ ఇది కేవలం సంప్రదాయానికే పరిమితం కాదని, భారతదేశపు సామూహిక స్ఫూర్తికి, త్యాగానికి, ప్రతిఘటనకు శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మరికొందరు హీరోయిన్లు కూడా సింధూరాన్ని ధరించి తమ ఫోటోలను షేర్ చేస్తున్నారు.